పిల్లరా బాగున్నారా? దేవుని మహాకృపలో మనం అందరం బాగున్నాం. కృప వెంబడి కృపలో తన యొక్క కనికరము చొప్పున మనం నడిపించబడుతూ ఉన్నాం. మరి రండి, ఈ దినం కూడా దేవుని వాక్యాన్ని, దేవుని వచనాన్ని మనం ధ్యానం చేసుకొని మనం ముందుకు వెళ్దాం. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 14వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, మనుషుడు చేయుచున్న సర్వ ప్రయత్నముల యందు క్షేమమును దృష్టిలో ఉంచుకొని, మరి కాపుదలను దృష్టిలో ఉంచుకొని చేస్తూ ఉంటారు ఎన్నో ప్రయత్నాలు. వారి యొక్క క్షేమ స్థితిని దృష్టిలో ఉంచుకొని వారు తీసుకుంటున్న ఆహార నియమాలు కానివ్వండి, వ్యాయామ కార్యక్రమాలు కానివ్వండి, ఇవే జిమ్ములు అవి ఉన్నాయి కదా, వాటిని కానివ్వండి, ఎందుకంటే క్షేమంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనుషుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. మరి కారులు అయితే చూడండి, వాటిలలో మరి ఎంత సౌకర్యంగా ఉండి ఒకవేళ కారు ప్రమాదానికి గురైనా వారు కారులో ఉన్న వాళ్ళు క్షేమంగా ఉండాలని ఇది ఉంటుంది అంట కదా, బెలూన్స్. అలాగా మనుషుడు సేఫ్గా ఉండాలి, క్షేమంగా ఉండాలి, కుటుంబాలు క్షేమంగా ఉండాలి, బిడ్డలు క్షేమంగా ఉండాలి, మార్గాల్లో వెళుతుండగా క్షేమంగా ఉండాలి, వెళ్ళిన చోట క్షేమంగా ఉండాలి కదా. ఇంతకుముందు రోజులలో ఉత్తరాలు రాసేవాళ్ళం, మేము క్షేమముగా ఉన్నాము, మీరు కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాము అనేవాళ్ళం. ఇప్పుడైతే సెల్ ఫోన్లు ఉన్నాయి కదా, సెల్ ఫోన్లు వచ్చినాయి కదా, ఫోన్ చేయగానే హలో ఎలా ఉన్నారు, బాగున్నారా అంటారు, అంటే క్షేమంగా ఉన్నారా అంటారు. ఏమండి, మనుషుడి యొక్క అన్ని ప్రయత్నముల యందు క్షేమమును దృష్టిలో ఉంచుకొని చేసే అన్ని ప్రయత్నముల యందు గుర్తు పెట్టుకోవలసినవి మర్చిపోతూ ఉన్నాడు. అనవసరమైనవి ఎన్నో మరి తను తలంచుకొంచు దానిలో సతమతం అవుతున్నాడు దైనందిన మానవ జీవితంలో. దేవుని వాక్యం అంటూ ఉన్నారు, దేవుడు తన ప్రవక్త ద్వారా ప్రజలతో మాట్లాడుతూ ఉన్నారు. మీరు క్షేమంగా ఉండాలంటే మీరు ఏమేం చేయాలి, మీరు క్షేమంగా ఉండాలంటే మీరు ఏమేం చేయాలి అని దాని గురించి మాట్లాడుచు మరి సమూయేలు ప్రవక్త ఆనాడు ప్రజలకి, రాజుకి బోధిస్తూ ఉన్నాడు. ఆయన మాట వినాలి, ఆయనను అనుసరించాలి, ఆయనను హత్తుకొని జీవించాలి, ఆయన మాట భంగం చేయకూడదు, అంటే నిర్లక్ష్యంగా ఆయన మాటను తీసుకోకూడదు, లేదా ఆయన మాటని ఏదో మరి అశ్రద్ధగా ఉండకూడదు. మీరు మీ రాజును క్షేమంగా ఉండాలంటే మీరు చేయవలసినది ఉన్నది అన్నది. అవునండి, ఈ దినాలలో కుటుంబాన్ని నడిపించుకుంటున్నటువంటి వారు, ఆ కుటుంబం యజమానుడు కానివ్వండి, యజమానురాలు కానివ్వండి, వాళ్ళు కూడా కుటుంబానికి రాజే కదా. కనుక వారు క్షేమంగా ఉండాలంటే వారు దేవుని మాట అనుసరించాలి, దేవునిని వెంబడించాలి. మరి దేవుడు అంటే ఏదో పండగలకో లేకపోతే ఆదివారం వరకు అనుకుంటున్నారు అనేకులు. క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని పరిస్థితుల్లో ఆ కుటుంబానికి ఎంతగానో నష్టాన్ని కష్టాన్ని మిగిల్చేవారుగా వారు క్షేమంగా ఉండేది లేదు, కుటుంబాన్ని కూడా ఉంచేది లేదు అన్నట్లా అయిపోయింది కదా. దేవుడు మంచివారండి, దేవుని మాట వింటే మనకు క్షేమం కలుగుతుందని మాట్లాడిన ఆయన మాట సత్యమై ఉన్నది. కనుక మనం ఆయనను అనుసరిస్తూ ఆయన మాటను వింటూ మేలుకరమైన ఆయన మాటను మనం హృదయంలో భద్రపరుచుకుంటూ, మరి రోజులు ఎటువంటివైనను సరే, కాలం ఎటువంటిదైనను సరే, పరిస్థితులు ఎటువంటివైనను సరే, దేవుని మాట మనకు క్షేమము కలుగు చేసేదిగా ఉన్నదని చెప్పుటలో ఎటువంటి సందేహము లేదు. కనుక ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, దేవుని మాట విని ఆయన వైపు తిరిగి ఆయనను అనుసరించి ఆయనకు దగ్గరగా జీవిస్తున్నప్పుడు భవిష్యత్తుని గురించి ఆందోళన చెందవలసిన పని లేదు. కానీ దేవుడు తప్పకుండా సహాయం చేస్తారు, నీ క్షేమస్థితిని నీకు దయచేస్తారని మాట దేవుని మాట అయి ఉన్నది. దేవుడు తన మాట దీవించునుగా. ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా. ప్రేమగల తండ్రి, దయగల గొప్ప దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ప్రియ ప్రజలు తండ్రి, ఏ స్థలంలో ఉండి మాటలు వింటూ ఉన్నారో
ఏ స్థితిలో ఉండి ఈ మాటలు వింటూ ఉన్నారో, దేన్నైతే ఆశిస్తూ ఉన్నారో, దేన్నైతే ఎదురు చూస్తూ ఉన్నారో, సమస్తము మీ మాటలు ఇమిడి ఉన్నదనే సత్యమును అర్థం చేసుకోవటానికి కృప చూపండి. మేలు చేసి కాపాడమని, తోడయుండి నడిపించమని, ఈ దినమంతా మీరు సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనకందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.